మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 28వ వచనం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమునకు వారిని స్వాధీనపరచుకొన చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళ కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఈ ఉదయ సమయంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో మీ పక్షంగా నిలబడడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. నా స్వరమును మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నిలబడి ఏమి మాట్లాడాలో దానిని మాట్లాడడానికి నన్ను బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియమైన వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఈ సంవత్సరం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము, మూలవాక్యము చూసి చదవడం కూడా అంత స్లోగా బట్టి వచ్చేసింది. అయితే ఏదో సందేహంలే, అందుకని అలా చెప్తున్నా. చూసి చదివేది కూడా అంత నిదానంగా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలని మూలవాక్యంగా మనము ఈ సంవత్సరం ధ్యానాలని ప్రారంభించాం. ఈ మూలవాక్యంలో 3 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి భాగము నిర్జీవ క్రియలను విడచుట, రెండవ భాగము క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట, మూడవ భాగము సంపూర్ణుల మగుటకై సాగిపోవుట. ఈ 3 భాగాల్లో మనం ప్రస్తుతం మొదటి భాగమును అనగా నిర్జీవ క్రియలను విడుచుట అనే భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము సంపూర్ణుల మగుటకమై సాగిపోవుదము అనే అంశంలో 15వ వర్తమానాన్ని మనం వింటూ ఉండగా, నిర్జీవ క్రియలు అనే భాగంలో 14వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, గతసారి అనగా 2 వారాలకు ముందు, పోయిన వారం ఈస్టర్ ఆదివారం కాబట్టి ప్రత్యేకమైన వర్తమానం ఉండింది. అంతకుముందు మటలాదివారం ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఉండింది. 2 వారాలకి ముందు మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట అనే అంశంలో అనేక మంది నిర్జీవులై చనిపోతూ ఉండగా, కొంతమంది ఈ నిర్జీవ క్రియలను దాటి వాగ్దాన దేశంలోనికి, సంపూర్ణతలోనికి ప్రవేశించారు. అలాంటి వాళ్ళని గురించి, అలాంటి సందర్భాలను గురించి ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. అప్పుడు వాక్యంలో నేను చెప్పాను, కాలేబు 6 లక్షల చిల్లర మంది ప్రజలు దేవుని కోసం ఐగుప్తు దేశం నుంచి బయలుదేరితే, వారిలో వాగ్దాన దేశమునకు వెళ్ళినటువంటి వాళ్ళు కేవలము 2. వారిలో మొదటివాడు కాలేబు అని మనం గమనించాం. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నిర్జీవ క్రియలు చేసి అరణ్యములో చనిపోయారు అని దేవుని గ్రంథంలో మనం చూసాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు రెండవ వ్యక్తి
అనగా ఈ 6 లక్షల మందిలో వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, విశ్రాంతిలోనికి ప్రవేశించినటువంటి రెండవ వ్యక్తి యెహోషువ. ఈ యెహోషువని గురించి, యెహోషువ వాగ్దాన దేశంలోనికి వెళ్ళడాన్ని గురించి కొద్ది మాటలు ఇవాళ నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను అంత ఎక్కువసేపు మాట్లాడలేను, మీతో ఎక్కువసేపు మాట్లాడితే మిగతా సంఘాల్లో అసలు మాట్లాడలేను. కాబట్టి అన్ని చోట్ల కొంచెం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీ ఎదుట పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యెహోషువ ఎవరు? యెహోషువకి ఇంత గొప్ప భక్తి విశ్వాసాలు ఎలా వచ్చాయి? ఎందుకంటే మోషే వల్ల కాలేదు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం, అహరోను వల్ల కాలేదు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం, మిర్యాముకు చేత కాలేదు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం. ఇంతమంది ప్రజలు గొప్ప గొప్ప నాయకులుగా పేరు పొందినటువంటి హూరు లాంటి వాళ్ళకి వీలు కాలేదు. అలాంటి ప్రజలు చేత కానటువంటి దానిని యెహోషువ ఎలా సాధించగలిగాడు? వాగ్దాన దేశంలోనికి యెహోషువ వెళ్ళగలగడానికి కారణాలు ఏమిటి? ఇవాళ మనము దానిని ధ్యానం చేసుకుందాం. సంపూర్ణమయ్యేటువంటి ప్రయత్నంలో నిర్జీవ క్రియలను విడిచినటువంటి అనుభవములో ఉన్నటువంటి యెహోషువను గురించి కొన్ని విషయాలని ఇవాళ నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి వారలారా, నిర్గమకాండంలో మొట్టమొదటిసారి ఈయన గురించి రాయబడింది. నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనంలో యెహోషువను గురించినటువంటి మొదటి ప్రస్తావన అక్కడే మనం చదువుతాం. ప్రియమైనటువంటి వారలారా, చదవండి. యెహోషువ, మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. చాలు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మోషే యెహోషువకు ఒక మాట చెప్పాడంట. ఏం చెప్పాడు అంటే, నా పక్షముగా, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నువ్వు వెళ్ళి యుద్ధము చెయ్యి అని చెప్పాడు. అంతకుముందు ఎప్పుడూ బైబిల్లో యెహోషువ పేరు లేదు. మొదటిసారి యెహోషువ పేరు నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో అనుకుంటాను మొదటిసారి రాయబడింది. మోషే యెహోషువతో అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. మొట్టమొదటిసారి యెహోషువ అనే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ యెహోషువ? ఏం చేసేవాడు అంటే, వాక్యం తెలియజేస్తుంది, మోషే సేవకుడైన యెహోషువ అని రాశాడు. మోషే సేవకుడైన, మోషేకి దాసుడైన యెహోషువ. మోషే దేవుని సేవకుడై ఉండగా మోషేకు సేవకుడుగా ఎవరున్నారంట? యెహోషువ ఉన్నాడు. ప్రియమైన వారలారా, సేవ చేయడం అనేటువంటి ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికే యెహోషువ యొక్క గొప్పతనము, ఔన్నత్యము ఏంటో మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆయన ఎప్పుడు మోషేకి సేవకుడైనాడో మనకు తెలియదు. ఎందుకంటే మోషే ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు దాటేసింది. తిరిగి వచ్చాడు. వచ్చి చాలా కొద్ది రోజులు, కొన్ని నెలలే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ దేశం మీదకి 10 తెగుళ్ళు పంపించడం, ఆ దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటికి తీసుకొని రావడం కొన్ని నెలల కాలం. ఈ కొన్ని నెలల కాలంలో మోషేని గమనిస్తూ ఉన్నాడు యెహోషువ. గమనిస్తూ ఉండగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, గొప్ప దైవజనుడని, ఇతన్ని అనుసరించడం వలన తను దీవించబడతానని నిర్ణయించుకొని మోషేని వెంబడించడం ప్రారంభించాడు యెహోషువ. లేకపోతే సడన్గా మోషే నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అని చెప్తాడా? యుద్ధం రానుడికి కత్తించి పంపిస్తారా? లేదు. అంతకుముందు నుంచే యెహోషువ ప్రతిభ ఏంటో
యెహోషువ సామర్థ్యం ఏమిటో మోషేకు తెలుసు. అనగా మోషేని అంతకుముందు నుంచే యెహోషువ వెంబడిస్తూ ఉన్నాడు. ఎందుకు వెంబడించాడు అంటే దేవుని అభిషేకాన్ని చూసి. హల్లెలూయా. ఎవరిని చూసి వెంబడించారంట? దేవుని అభిషేకాన్ని చూసి. ప్రియులరా, దైవజనుల్లో ఇవాళ మనం చూడాల్సిన లక్షణాలు దేవుని అభిషేకం మాత్రమే. ఈ దైవజనుడు దేవుని ద్వారా నడిపించబడుతున్నాడా లేదా అనేది గమనించాలి. వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అని కాదు, వాళ్ళు ఎన్ని వేల మందికి వాక్యం చెప్తున్నారు అని కాదు, ఎంత విస్తారమైనటువంటి పరిచర్య చేస్తున్నారు అని కాదు చూడాల్సింది. దేవుని ఆత్మ నడిపింపును దైవజనునిలో చూసి వెంబడించాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపింపు అని ఈ పదం వాడుతున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉపయోగించాలి నేను. ఎందుకంటే కొంతమంది ఆత్మ నడిపింపు అనగానే వేరే వేరే ఊహల్లోనికి వెళ్ళిపోతారు. ఆ ఊహల గురించి నేను చెప్పడం లేదు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడైతే దైవజనుడు ఎలా ఉంటాడంటే దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారముగా నడవడమే దైవాత్మ ఉన్నది అనడానికి రుజువు, నిదర్శనం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నది అంటే దైవ వాక్యానుసారముగా వెళుతున్నారా లేదా? మనుషులకు ఇష్టం కానీ మనుషులకు ఇష్టం కాకపోని, మనుషులు నచ్చని మనుషులకి నచ్చకపోని, దైవజనుడు దేని ప్రకారం వెళుతూ ఉండాలంట? వాక్య ప్రబోధానుసారంగా వెళుతూ ఉండాలి. ఈ వాక్య ప్రబోధానుసారంగా వెళ్ళేటువంటి దైవజనుని వెంబడించేటువంటి అనుభవము యెహోషువ కలిగి ఉన్నాడు అని మనం గమనిస్తాం. ఈ కొద్ది నెలల కాలంలో మోషేను చూసి మోషే సేవకుడిగా మారిపోయినాడంట యెహోషువ. యవనస్తుడు, మంచి యవనస్తుడు. నాకు మన యవనస్తులను చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఏం హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా చాలు అన్నట్టుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన యవనస్తులను చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు సంతోషంగా ఉంటుంది అంటే దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సంఘమును, దేవుని సేవకుడిని వెంబడించే విషయంలో ఇప్పుడున్నటువంటి తరం, ప్రస్తుతం ఉన్నటువంటి యవ్వన తరం నేను మెరుగైనటువంటి తరంగా నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక కాలంలో ఈ ఆత్మని పెనుబర్తి సంఘంలో చూశాను నేను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అదే ఆత్మని మన సంఘంలో చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టమంటే ఇట్లా కాదు, గట్టిగా కొట్టమంటే గట్టిగా కొట్టమని అర్థం. ప్రియులరా, దైవజనుని వెంబడించే అనుభవంలో ఒక వ్యక్తి ఏమి నేర్చుకుంటాడు, ఏమి సంపాదించుకుంటాడు, ఏ స్థాయికి వెళుతాడు, ఈ విషయాలే మనం గమనిస్తాం. మొదటిసారి యెహోషువ గురించి రాసినప్పుడు నువ్వు నా కోసం ఒక యుద్ధం చేయి అని పంపిస్తున్నటువంటి మోషేని చూస్తాం. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు నుంచే యెహోషువకి బాగా యుద్ధం చేయడం తెలుసు. మన పిల్లలు అడుగుతుంటారు. మొన్న ఒక వారం క్రితం అందరూ కరెక్ట్గా 8 గంటలకల్లా మందిరానికి వచ్చేయాలి అని చెప్పినాను నేను. యవనస్తులందరూ నన్ను ఒక రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ ఏందో తెలుసా? సార్ మమ్మల్ని వాక్యం చదవమని అడగకపోతే మేము 7 మొక్కలకే వచ్చేస్తాం సార్ అన్నారు. నాకు అర్థమైంది వీళ్ళు నన్ను వెంబడించడం లేదని అర్థమైంది. ఎందుకంటే నాకు వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం కదా, వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టం. నన్ను వెంబడించేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలంట?
నన్ను పోలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటాడు. ప్రభువుని వెంబడించే అనుభవంలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం, యెహోషువ మోషేను వెంబడించడం స్టార్ట్ చేశాడు. మోషేతో పాటే ఉంటున్నాడు. తన ఇంటి, తన యొక్క తల్లిదండ్రుల విషయంలోనూ, తన కుటుంబం విషయంలోనూ ఆయన బాధ్యతను ఎలా నిర్వర్తించాడనేది యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఒక దైవజనుడిగా ఆయన ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని బైబిల్ గ్రంథం అంతా మనం చదువుతాం. ఆ బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా మోషేని 10 తెగుళ్ళు రప్పించినప్పుడు చూశాడు, ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు చూశాడు, మారా నీళ్లు మధురంగా మారినప్పుడు చూశాడు, రెఫీదీములో నీళ్ల దగ్గరికి వచ్చినట్టు చూశాడు, ఎలీములో మంచినీళ్ళు ఇచ్చినటువంటి స్థలాన్ని చూశాడు, సీనాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఆయనతో మాట్లాడడాన్ని చూశాడు. ఇవన్నీ చూసేసిన తర్వాత దేవుడు రెఫీదీము ప్రాంతంలో అమాలేకీయులంట ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి రాబోతూ ఉన్నారు. 17వ అధ్యాయం కదా మనం చదివింది. సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి ముందు అమాలేకీయులు వస్తే ఆయన చెప్పాడంట, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాను. అదే కదా చెప్పింది, నేను కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. నాకు ఇది చదివినప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అంటే, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడిని సిద్ధపరిచేటువంటి క్రమం జ్ఞాపకానికి వస్తుంది. మోషేకి యుద్ధం చేయడం రాదా? వచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదువుతున్నాం, మోషే ఐగుప్తు యొక్క సకల విద్యల యందు ప్రవీణుడై ఉండెను అంటాడు. ఆయన యుద్ధవీరుడు అని వాక్యంలో మనము చదువుతాం. స్టెఫన్ గారు చెప్తాడు అలా. ఆయనకి యుద్ధం చేయడం వచ్చినా కూడా ఎవరిని తన పక్షంగా యుద్ధం చేయమంటున్నాడు తెలుసా? యెహోషువని వెళ్ళమంటూ ఉన్నాడు. యెహోషువ ఆ యుద్ధంలో గెలిస్తే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఘనపరచబడతాడు. హల్లెలూయా. ఆ యుద్ధంలో ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఆయన కించపరచబడతాడు. దైవజనుడు ఒక వ్యక్తి ఏం చేస్తే ఘనపరచబడతాడు అనే విషయాన్ని తెలుసుకొని దానిలో అతన్ని ఉపయోగించుకునేటువంటి వాడై ఉన్నప్పుడు, దైవజనుని యొక్క వాక్యానుసారముగా మాటను అనుసరించి, ప్రవీణతను అనుసరించి అతన్ని హెచ్చించడానికి ప్రయత్నం చేసినప్పుడు లోబడేటువంటి తత్వము కలిగినటువంటి వాడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ పరిచర్లోనికి వచ్చినప్పుడు నాకు జస్ట్ 20 years 20 సంవత్సరాలు బైబిల్ని చేతబట్టుకొని నేను ఒక పాస్టర్ని సేవ చేయాలనుకుంటున్నాను అని నిర్ణయించుకున్నప్పుడు నాకు కేవలం 20 సంవత్సరాలు, 21 జరుగుతూ ఉంది. ఈ లేఖనాన్ని పట్టుకొని పివి జాన్ గారి దగ్గరికి వెళ్ళి, నా మైండ్లో ఏముందో తెలుసా, ఎక్కడన్నా మంచి చర్చిలో నన్ను పాస్టర్గా పెడతాడు సార్ అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళి, సార్ నెక్స్ట్ సండే నుంచి నేను ఏ చర్చికి వెళ్ళాలి అన్నాడు. నన్ను అడుగుతాయంటే ఎత్తుక్కొని పోయి చూసుకో అన్నాడు. ఇదే ఆయన చెప్పింది, పోయి ఎత్తుక్కొని చూసుకో, నువ్వు ఎక్కడైనా ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసుకుని నా దగ్గరికి రా, అప్పుడు మాట్లాడదాం అన్నాడు. ఇదేంటిది, నేనేమో బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకొని వస్తే అప్పటికి మెట్టపాళెంలో ఒక పరిచర్య జరుగుతుంది, మనకు తిరునంపాళెంలో ఒక పరిచర్య జరుగుతుంది, గుడ్లూరు వారిపాళెంలో ఒక పరిచర్య ఉంది, బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. అప్పటికే గుడ్లూరు వారిపాళెం సంఘానికి అబ్రహం పాస్టర్ గారు ఆ 3 ప్రాంతాల్లోకి వెళ్ళేవాడు, కృష్ణాపట్నం వెళ్ళేవాడు. నేను అనుకున్నా వీటిల్లో ఏదో ఒక దాంట్లో మనల్ని సేవకులుగా పెడతారు. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళిరా, ఎక్కడో నీకు చేత అయిన చోట వెళ్ళి సేవ చేసుకునిరా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అసలు స్టన్ అయిపోయినా నేను. ఇదేంటిది, నేను ఇలా ఒంటరిగా పంపించేస్తున్నాడేనా? కానీ
ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం చేద్దాం అనుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని 1998 సంవత్సరం మే నెలలో మొట్టమొదటిసారి పెనుబర్తి గ్రామంలో అడుగుపెట్టాను. హల్లెలూయా. నేను వెళ్ళేటప్పటికే ఒక పందిరి పైన నాలుగు తాటాకులు, పందిరి కింద గడ్డి, ఆ పందిట్లో ఒక గుంజకి ఒక దూడ, ఆ దూడ పక్కన ఒక ముసలాయన, వీళ్ళు కూర్చో ఉండరు. అది చర్చి. నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు నేను నేరుగా పెనుబర్తి ఊర్లోకి వెళ్ళిపోయినాను. చర్చ్ ఎక్కడండి అంటే ఊర్లో చెప్పినారు. ఊర్లోకి వెళ్ళిపోయినా. అక్కడ ఒక చర్చ్ ఉంది, ఇంత పెద్ద చర్చి, మన చర్చి లాంటి చర్చే. తలుపులన్నీ పగలగొట్టేసి ఉండరు, కిటికీలు క్లోజ్ చేసేసి ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి, ఏమండి ఇక్కడ పాస్టర్ కావాలని అడిగారంట, నేను వచ్చాను అన్న. ఒక ఆమె వచ్చింది, చెంబు నిండా నీళ్ళు ఇచ్చింది, తాగాను. మిమ్మల్ని ఎవరు పంపించారు సార్ అన్నారు. నాకు తెలియదండి, ఇక్కడ ఎవరో పాస్టర్ కావాలని అడిగారంట, కోవూరులో చెప్పారు నాకు, అందుకని వచ్చాను అని చెప్పినాను. ఆయన అన్నాడు, అట్టయితే మీరు ఇక్కడ రావాల్సింది ఇక్కడికి కాదు, నేరుగా మీరు వచ్చిన దారిని వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోండి. అక్కడ చెరువు కట్ట ఉంటుంది, చెరువు కట్ట కింద వరుసగా ఇల్లులు ఉంటాయి, అక్కడ ఏరాగయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని అడగండి. వెతుక్కుంటా ఏరాగయ్య దగ్గరికి వస్తే, నేను ఇందాక చెప్పానే ఆ సీన్, దూడ పక్కన కూర్చొని డ్రమ్ము పెట్టుకొని కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఉన్నాడు ఒక్కడే. ఆయన ఎవరో కాదు, మన చర్చికి టైల్స్ వేసినటువంటి సనత్ వాళ్ళ తాత. మన చనిపోయినాడు కదా సనత్, వాళ్ళ తాత. తాత ఇక్కడ పాస్టర్ కావాలన్నారంట, నేను తెలుసుకొని వచ్చాను అని అంటే ఆయన చెప్పాడు, అయ్యా మేము 5 మంది ఉన్నాం, ఇదే మా చర్చ్ అన్నాడు. 5 మెంబర్స్. అదేందో నేను ఆడికిపోయిన 5తోనే మొదలవుతుంది, నాకు తెలియదు. పెద్ద అయినా సరే కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాను. చెరువు కట్ట కదా, నీళ్లు ఓట కిందంతా తడిపేసి ఉంది, తడిసిపోయిన గడ్డి మీద అట్లాగే కూర్చున్నాను. కొంచెం సేపటి తర్వాత ఒక ముసలాం వచ్చింది కంజీరు పట్టుకొని. ఈమె మా సంఘ విశ్వాసి అని పరిచయం చేశారు. ఏం పేరు అని అడిగినాను. ఆమె యాందవ్వ అని చెప్పింది. ఎవరో కాదు యాందవ్వ, సతీష్ వాళ్ళ అమ్మమ్మ. హల్లెలూయా. సతీష్ పాస్టర్ వాళ్ళ అమ్మమ్మ. ఆ తర్వాత ఇంకొక ముసలావిడ వచ్చింది, నా పేరు మరియమ్మ అని చెప్పింది. ఆవిడ సతీష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు. ఈ ముగ్గురు వచ్చినారు. కొంచెం సేపటి తర్వాత పద్మమ్మ గారు, ఆ తర్వాత సువార్తమ్మ గారు, ఈ 5 మంది వచ్చినారు. వాళ్ళతో మొదటి సంఘం స్థాపించినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు సాయంత్రం ఆరాధన అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చి పివి జాన్ గారిని కలిసి ఆయనకి చెప్పినాను, సార్ ఒక సంఘం కనుక్కున్నాను నేను, ఎంతమంది ఉన్నారన్నారు. నాతో కూడా కలిపి 6 మంది సార్ అని చెప్పినాను. వెరీ గుడ్, మంచిది, నువ్వు దాన్ని స్టార్ట్ చేయి అన్నాడు. అలా స్టార్ట్ చేస్తూ ఒక 3-4 వారాలు వెళ్ళగానే అబ్రామ్ అన్న గారు కోడూరులో పాస్టర్ కావాలంటే వెళ్దాం రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు కోడూరులో ఒక సంఘం ఉందన్న. అబ్రామ్ అన్న గారు నన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఆ సంఘంలో ఒక సహోదరిని పరిచయం చేశారు. నేను వెళ్ళేటప్పటికే ఆ సహోదరి ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను ఆ గదిలోకి వెళ్ళేటప్పటికే జస్ట్ అప్పుడే ప్రార్థన అయిపోయి లేచి అక్కడ ఉండేటువంటి మరలా 5 మంది, ఎంతమంది 5 మంది మజ్జిగ తాగుతున్నారు. నాకు కూడా ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చారు. ఓహో ఎండలో వచ్చినామని మజ్జిగ ఇచ్చినారేమో అనుకున్నా నేను. కానీ ఆవిడ చెప్పింది, మేము 40 రోజుల నుంచి మాకు పాస్టర్ కావాలని ఉపవాసం ఉన్నాము, ఈరోజు 40వ రోజు దేవుడు మిమ్మల్ని పంపించాడు అని చెప్పారు. హల్లెలూయా. అలా కోడూరులోను పెనుబర్తిలోను దేవుని పరిచర్య ప్రారంభించిన. ఒక్కడనే ఒంటరిగా ప్రారంభించాను. అక్కడికి వెళ్ళి సేవ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రకాష్ పాస్టరు, మోహన్ పాస్టరు నాకు పరిచయం అయినారు. వాళ్ళు దేవుని యొక్క సేవకుడిని వెంబడించడానికి ఇష్టపడ్డారు, అలవాటు చేసుకున్నారు. నాకు అర్థమైంది,
వీళ్ళు సేవకులు అవుతారు అని. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో నేను గ్రహించి వారితో చెప్పాను, మీరు దేవుని పరిచర్యకు వస్తారా అని అడిగాను. నేను అక్కడ స్టార్ట్ చేసినటువంటి కొద్ది కాలంలోనే నెల్లూరులో ఉండే అన్ని కాలేజెస్కి వెళ్ళి యూత్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరి కొరకు కూటాలు పెడుతూ వాళ్ళని ప్రభువులోకి నడిపించడం ప్రారంభించాను. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు చాలామంది మన పరిచర్యలో సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళతో ప్రారంభించినటువంటి ఆ పరిచర్య రాజాకి వాళ్ళందరిలో చాలామంది తెలుసు. ఎందుకంటే నాతో పాటు ఆ మీటింగ్స్ అన్నింటిలో రాజా కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు కనుక వాళ్ళలో చాలామంది రాజాకు కూడా తెలుసు. వాళ్ళు రక్షించబడినారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. ఇప్పటికి కూడా మన పరిచర్యని జ్ఞాపకం చేసుకొని మనతో పాటు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను గ్రహించినప్పుడు ఇంకొక ఇద్దరు దైవజనులు ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు అర్థమైన విషయం, వాళ్ళు వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పగానే వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చారు. అనతి కాలంలో నేను బైబిల్ కాలేజీలో నుంచి బయటకు వచ్చినటువంటి 2 ఇయర్స్లో 2 సంవత్సరాల్లో ఇంకొక ఇద్దరు సేవకులను తయారు చేసి బైబిల్ కాలేజీకి పంపించగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు యెహోషువ ఎలాగైతే మోషేను వెంబడించారో అలాగే వాళ్ళు కూడా నన్ను వెంబడించినారు. వాళ్ళల్లో ఉన్నటువంటి పరిణితిని చూసి యెహోషువను యుద్ధం చేయమని ఎలాగైతే మోషే పంపించాడో అలాగే మీరు కూడా దేవుని పరిచర్య చేయండి అని పంపించినప్పుడు వాళ్ళు కూడా దేవుని పరిచర్యలోనికి వెళ్ళారు. ఇవాళ గొప్ప పరిచర్యను వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అయిపోయిన తర్వాత పెనుబర్తి గ్రామంలో సేవ చేస్తూ ఉండగా మీకు తెలుసు, తర్వాతి కాలంలో చాలామంది యవనస్తులు దేవుని సేవకుని వెంబడించడం ప్రారంభించారు. వాళ్ళందరూ ఇప్పుడు దేవుని యొక్క సేవలో ఉపయోగపరచబడుతూ ఉన్నారు. మనోజు, సతీష్, వంశీ, కిషోర్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక రీతిగా దేవుని పరిచర్యలో వెంబడిస్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరి వెనకాల ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. దేవుడు సిద్ధపరిచాడు కనుక చెప్తూ ఉన్నాను. ఎవరో కాదు, రాజా, ప్రకాష్, మోహను వీళ్ళిద్దరు బైబిల్ ట్రైనింగ్ అయిపోగానే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం నేను సేవలోకి పిలిచినటువంటి వ్యక్తి రాజా. దేవుని పరిచర్య చేసే విషయంలో ఏం ఇబ్బంది లేదు, వాక్యం చెప్పే విషయంలో ఇబ్బంది లేదు, నడిపించేటువంటి విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఆ వెంబడించడాన్ని కొనసాగించే విషయంలో దైవజనుని యొక్క తలంపుని కనిపెట్టి దాన్ని ఫాలో అయ్యేటువంటి విషయంలో వెనకబడ్డాడని నేను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను దాని గురించి. ఎందుకంటే దేవుడు ఒకసారి కాదు మన ఎదుట అవకాశాలను అనేక సార్లు తెరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మనము యెహోషువలాగా మోషే కంటే కూడా గొప్ప స్థితిలో యెహోషువ ఎలాగైతే వాగ్దాన దేశంలోనికి వెళ్ళాడో అలాగూ వెళ్ళగలిగేటువంటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రకాష్ పాస్టర్ గారు, మోహన్ పాస్టర్ గారు, సతీష్, మనోజు వీళ్ళందరినీ చూస్తే దేవుని యొక్క సేవలో ఎంతో ముందున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోషువతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. యెహోషువ అంటున్నాడు, తప్పకుండా వెళతాను. వెళ్ళి యుద్ధం చేశాడు, గెలిచాడు. ఒక గొప్ప నాయకుడిగా మోషేని వెంబడించడం ప్రారంభించాడు. 2వ వచనాన్ని మనం గమనిద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. చాలు. ఇది సందర్భం ఏంటంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాను, కొండ మీదకి రా అని మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళడానికి ఎవరు లేచారంట? యెహోషువ కూడా లేచాడు. ఒక దైవజనుడిని వెంబడించడంలో ఉన్నటువంటి, సన్నిహితంగా వెంబడించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం నేను మీకు చెప్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే కొండ మీదకి వెళ్తే మోషేతో పాటు కొండ మీదకి ఎవరు వెళ్తున్నారంట? అన్న అహరోను వెళ్ళలా.
ఫ్రెండ్ హూరు ఎలల, అక్క మిరియాము ఎలల, అన్న కొడుకులు ఉన్నారు ఎలియాజరు, వాళ్ళు ఎలల, మోషే కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎలల. ఎవరు వెళ్తున్నాడంట? సేవకుడిని వెంబడించినటువంటి వాడు, సేవకుడైన మోషే ఏ అనుభవంలోనికి వెళుతున్నాడో ఆ అనుభవంలోనికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు మోషే వాగ్దాన దేశంలోనికి ఈజీగా వెళ్ళిపోగలిగాడు? యెహోషువ ఎందుకు అంత సులభంగా వెళ్ళగలిగాడు అంటే, మోషే ఏ అనుభవం గుండా వెళుతున్నాడో ఆ అనుభవాలన్నీ ఎవరు ఫాలో అవుతున్నారంట? యెహోషువ కూడా ఫాలో అవుతున్నాడు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు అందరినీ ఇక్కడ వదిలేసి యెహోషువని మాత్రం తనతో పాటు తీసుకెళ్ళాడు. మళ్ళీ కొండ మీద నుంచి కొద్ది రోజులు అయిన తర్వాత, ఇంచుమించు 40 రోజులని వాక్యంలో రాసింది, 40 రోజులు అయిన తర్వాత కిందకి దిగి వస్తూ ఉండేటప్పుడు, కిందకి మోషేతో పాటు కిందకి దిగి వచ్చాడంట యెహోషువ. ఈ 40 రోజులు మోషే ఎక్కడున్నాడో యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. వాక్యంలో మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడని రాశారు. మోషేతో పాటు ఎవరు కూడా ఉండుంటారంట? యెహోషువ కూడా 40 దినాల ఉపవాసంలో పాలుపంపులు పొందాడు. మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని దగ్గర నుంచి పొందుతున్నప్పుడు, ఒకవేళ డైరెక్ట్గా యెహోషువ మాటలు వినకపోయినప్పటికీ మోషే యొక్క అనుభవాన్ని యెహోషువ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. దేవునితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, ఈ అనుభవాలను నేర్చుకుంటూ ఉన్నట్లుగా దేవుని గ్రంథంలో మనం పరిశీలించి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మరొక వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే గారు కొండ మీద నుంచి దిగి రాగానే ప్రత్యక్షపు గుడారం కట్టాలి కదా. దేవుడు చెప్పాడు ప్రత్యక్షపు గుడారం కట్టమని. ఆ ఏర్పాట్లన్నీ చేసే లోపల దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టాలి? 10 పలకలు ఇచ్చి 2 పలకలు ఇచ్చాడు కదా, ఆ పలకలను ఎక్కడ పెట్టాలి? అందుకని మోషే తన గుడారాన్ని తీసి ఊరి బయట వేసారంట. ఊరి బయట గుడారాన్ని వేసి ఆ గుడారంలోనికి మోషే వస్తూ పోతూ ఉండేవాడు. ఈ 10 ఆజ్ఞలు గల పలకల్ని ఆ గుడారంలో పెడితే మోషే ఊర్లోకి వస్తూ బయటికి వెళ్తూ ఉంటే, గుడారం వేసిన తర్వాత నుంచి మోషే బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు, కానీ యెహోషువ గుడారములోనే ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ ఎక్కడున్నాడంట? గుడారంలో నుంచి బయటికి రాలేదు. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపిన అనుభవం ఎవరికి ఉందంట? యెహోషువకి ఉంది. హల్లెలూయా. మోషే కంటే ఎక్కువ సమయం గడిపిన అనుభవం ఎవరికి ఉంది? యెహోషువకి ఉంది. ఎందుకంటే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. దేవుడు మోషే రాగానే దేవుడు గుడారంలో ఆయనకు ప్రత్యక్షమయ్యేవాడు, మాట్లాడుకుంటూ ఉండేటువంటి వాడు. అవన్నీ ఎవరు వింటున్నారంట? గుడారంలో కూర్చొని యెహోషువ వింటున్నాడు. అంతేకాదు మోషే గుడారంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడారమునకు కాపలాగా దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే సేవకుడైనటువంటి యెహోషువ గుడారములోనే బ్రతుకుతూ ఉన్నట్లుగా వాక్యంలో మనము చదువుతాం. తర్వాత మాటని మనం చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, వాగ్దాన దేశంలోనికి మీలో ఎవ్వరు వెళ్ళరు. మోషే 6 లక్షల పైగా ఉన్నారు, మీరందరూ
ఈ 6,00,000 మంది ఇక్కడే అరణ్యంలోనే చచ్చిపోతారు, ఇద్దరే వెళతారు. వారిలో యెహోషువ అలాగే కాలేబు ఉంటారు. కాలేబు గురించి పోయిన వారం నేర్చుకున్నాం. యెహోషువని గురించి ఇప్పుడు చదువుతున్నాం. ఎందుకు ఇతన్ని ఆ స్థితిలో ఉండడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని అలాగే గ్రహించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాలేబు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళి ఆ దేశాన్ని చూడగానే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇలా ఉంటుంది అని చెప్పాడు కదా. అవన్నీ ఆ కళ్ళతో అలా చూసి, నిజమే దేవుడు చెప్పినటువంటి దేశము ఇదే అని దేవుడు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? ఆ 10 మంది ఆ దేశానికి వెళ్ళి, అక్కడ అనాకీయులు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, వాళ్ళకి రథాలు ఉన్నాయి, వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళు యుద్ధం చేస్తే మనం చచ్చిపోతాం, ఈ స్టోరీలు చెప్పడం నేర్చుకున్నారు. ప్రియమైనటువంటి వారలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, దేవుడు మనతో చెప్పిన విషయాలని దేవుడు చెప్పినటువంటి చోట చూడగలిగేటువంటి దృష్టిని మనం కలిగి ఉండాలి. యెహోషువ దానిని కలిగి ఉన్నాడు కనుక యెహోషువ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హత కలిగిన వాడని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మరొక మాటని మనం చూద్దాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15 నుంచి 23 వచనాల వరకు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుటకు వచ్చుచు పోవుచు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతడికి ఆజ్ఞేయము. చాలు. వాక్యంలో మనం చదువుతున్నాము. మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళవు వాగ్దాన దేశానికి, నువ్వు ఇక్కడే చచ్చిపోతావు, కావాలంటే కొండెక్కి చూడు దాన్ని అని చెప్పాడు. ఇప్పుడు మోషేకు ఒక భయము బాధ వేసింది. ఏంటంటే, మరి నేను వెళ్ళనంటున్నావు కదా, ఈ ప్రజలందరినీ అవతలికి తీసుకెళ్ళేది ఎవరు? అప్పుడు దేవుడు అన్నాడు, నీ సేవకుడు నూను కుమారుడైనటువంటి యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆ మాటను గమనించాలి. ఏం గమనించాలో? ఆత్మను పొందిన. ఏ ఆత్మను పొందినటువంటి వాడు? దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటను అనుసరించే ఆత్మను కలిగినవాడు. ఇతను ఆత్మను పొందినవాడు గనక అతను పిలిచి ఎలియాజరు ఎదుటను జనాల ఎదుటను అతన్ని నిలబెట్టి అతని మీద నీ చెయ్యి ఉంచి అభిషేకించి అతన్ని సేవకుడిగా నియమించు. అతనే ఈ ప్రజలందరినీ వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తాడు. ఏం చేసేవాడు ఇతను? ఫస్ట్ మోషే యొక్క సేవకుడు. సేవకుడు అంటే ఏంటో తెలుసా? ఎలా ఉండేవాడో తెలుసా? మోషే భోజనం చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి, యెహోషువ ఏం చేసేవాడంట? చేతులు కడుక్కునేదానికి నీళ్ళు ఎత్తుకొని పోయి ఇచ్చేవాడు. నేను చెప్పడంలా, వాక్యం చెప్తుంది. ఏలియా ఎలీషాల అనుబంధాన్ని గురించి చెప్తున్నప్పుడు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా అని ఒకడు ఉన్నాడు, అతను ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచుండెను అని రాశాడు. అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, అతనికి చెందిన పరిచర్యలన్నిటినీ చేయడం. ఈ పరిచర్యలు చేస్తూ సేవకుడిని వెంబడిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి వీళ్ళని దేవుడు ఏం చేశాడంట? సేవకులుగా మార్చాడు. హల్లెలూయా. సేవకులుగా మార్చాడు. ఎంతటి సేవకులుగా మార్చాడంటే, మోషేకి వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టే అర్హత సాధించలేకపోగా
ఆ అర్హతను సాధించి వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగేటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నటువంటి గొప్ప సేవకుడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పోలిక చెప్తాను, వినండి. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఎందుకంటే మీకు ఒక కథ, మీ అందరికీ తెలిసిన కథ, బైబిల్ కథ గుర్తు చేస్తా. ధనికుడు లాజరు, ధనవంతుడు లాజరు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అబ్రహాంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నాకు భూలోకంలో 5 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ నరకంలోనికి రాకుండా ఉండేటట్లు లాజర్ని అక్కడికి పంపించు. ఎందుకంటే ఆడుండే వాళ్ళకి ఇక్కడ ఒక నరకం ఉంది, నాలాగా బతికితే నరకానికి వస్తాడనే విషయం వాళ్ళకి తెలియదు, బతికితే లాజర్ లాగా బ్రతకాలా అని చచ్చిపోయినోడు ఒకడు వెళ్ళి చెప్తే నా అన్నదమ్ముళ్ళు అందరూ నమ్ముకుంటారు, వాళ్ళ దగ్గరికి పంపించు అని అడిగితే అబ్రహాం ఏం చెప్తాడు తెలుసా? అక్కడ మోషేయు ప్రవక్తలను, మోషే అనగా ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథం, యెహోషువ అనగా కొత్త నిబంధన గ్రంథం. హల్లెలూయా. యెహోషువ అని మనం పిలుస్తున్నటువంటి హెబ్రీ పదానికి యేసు మనం పిలుస్తున్నటువంటి గ్రీకు పదము పర్యాయ పదము. యెహోషువని యెషువా అని పిలుస్తారు. హల్లెలూయా. యెషువా అనేటువంటి పేరు యెహోషువాకి బదులుగా వాడడాన్ని మనం చూస్తాం. మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు హగ్గై గ్రంథంలోను జకర్యా గ్రంథంలోను యెహోషువ అని పేరు కనబడినప్పుడు యేషువా అని పలకడాన్ని మనం చూస్తాం. అక్కడే మనకు అర్థం అవడం కోసం యెహోషువ అనబడినటువంటి యేషువా అని రాశారు. యేషువా అనగా యేసుక్రీస్తు యొక్క హెబ్రీ పేరు యెషువా. ఇప్పుడు మోషే అనేటువంటి ధర్మశాస్త్రం మనుషుల్ని వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్ళలేకపోతే యెషువా అనబడినటువంటి యెహోషువ అనబడినటువంటి యెషువా వాళ్ళని వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళాడు. మన యెషువా అయినటువంటి యేసు ప్రభువు ధర్మశాస్త్రము ద్వారా పరలోకం పొందలేమని ఎరిగి మనల్ని పరలోకము తీసుకెళ్ళడానికి ఆయన తన ప్రాణమును అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యెషువా వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనల్ని తీసుకెళ్ళగలిగినటువంటి వాడుగా మారాడు. ధర్మశాస్త్రము కంటే గొప్పవాడైనటువంటి యెహోషువ మోషే కంటే, మోషే గొప్ప నాయకుడే, సందేహం లేదు. కానీ మోషేను మించి ఒక గొప్ప నాయకుడుగా వాగ్దాన దేశంలో ఆశీర్వాదములను అనుభవించినటువంటి వాడు. చివరి వచనం, లాస్ట్ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 17వ వచనం. ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టవలసిన వారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరును, యెఫున్నె కుమారుడైన నూను కుమారుడైన వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత యెహోషువ బాధ్యత ఏంటంట? ఇశ్రాయేలు దేశం మొత్తాన్ని ఎవరెవరు ఏ భాగములో ఉండాలి అని నిర్ణయించి భాగం పంచేటువంటి పెద్దరికాన్ని ఎవరికి ఇచ్చాడంట? దేవుడు యెహోషువకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక సేవకుడి కింద చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందించేటువంటి ఒక చిన్న సేవకుడిని మించినటువంటి గొప్ప పరిచర్యలో నిలబడతాడు. హల్లెలూయా. అది చిన్నదా పెద్దదా, దాని వలన ఫలితం ఏమొస్తుంది కాదు ప్రియులారా. సేవకుడు మనల్ని పిలిచాడు, మనం వెళ్తున్నాం. ఎలీషా దగ్గరికి వెళ్ళి పిలిచాడు, ఎలీషా నాతో పాటు రావాలి నువ్వు అని. 12 అరకలు 24 ఎద్దులతో నాగలు దున్నుతున్నాడంట. ఇంకా 11 మంది పని చేస్తున్నారు పొలంలో.
నాగలి దున్నుతా, పెద్ద పొలం, ల్యాండ్ లార్డ్. వెంటనే అయ్యా కొంచెం టైం ఇస్తే వచ్చేస్తాను అని నాగలిప్పేసి నాగలికి ఉన్నటువంటి కొయ్యలను తీసి బలిపీఠం లాగా కట్టి ఆ 2 ఎద్దుల్ని బలర్పించి ఊర్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టి నేను దేవుని సేవకి వెళ్తున్నాను, బాయ్ బాయ్ అని అన్నిటినీ వదిలేసి ఏలియా వెనకాల వచ్చేసాడు. అంత గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు ఏలియా వెనకాల వచ్చేసినప్పుడు ఎలీషాకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచున్న ఎలీషా. కానీ లాస్ట్ పొజిషన్ ఎలా ఉండిందో తెలుసా? ఏలియా చేసిన అద్భుతముల కంటే ఎలీషా 2 అద్భుతములు చేశాడు. ఏలియా ఉండిన ఆత్మలో 2 ఆత్మను కలిగినటువంటి వాడు ఎలీషా. ఎలా సాధించారు? సేవకుణ్ణి వెంబడించడం వల్ల. ఈ ఆత్మను కలిగినటువంటి వారందరూ వర్ధిల్లుతారు ప్రియమైనటువంటి వాళ్ళు. హల్లెలూయా. నేను అందుకే చెప్పాను, మన సంఘంలో 10 మంది యవనస్తులు ఉన్నారు, వాక్యం తప్ప అన్నీ చేస్తామంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృపావరాలను ఉపయోగిస్తున్నారు, సంతోషం. హల్లెలూయా. మొదట్లో అట్లే ఉండేది పెనుబర్తిలో కూడా. తర్వాత ఇప్పుడు అందరూ నెమ్మదిగా ఈ బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని దేవుని యొక్క సేవకుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పెనుబర్తిలో సేవ చేస్తున్నారు, మాద్రాజగూడూరులో సేవ చేస్తున్నారు, చౌటపాళెంలో సేవ చేస్తున్నారు, ముత్తుకూరులో సేవ చేస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు 2 ఆశీర్వాదమును అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యము గలవాణ్ణిగా యెహోషువను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యెహోషువ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉండేవాడో తెలీదు, కానీ మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి, మోషే ఏం చేస్తే దాన్ని ఫాలో అవడం, మోషే ఎలా ఉంటే అలా ఉండడం. ఆ అనుభవంలో నుంచి యెహోషువ అనే గొప్ప నాయకుడు పుట్టుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరితో ధైర్యంగా ఆయన నిలబడి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఎవరిని సేవించదరో మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మనందరి ఇళ్ళ ద్వారబంధాల మీద రాసి పెట్టుకుంటాం వాక్యాన్ని, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఆ మాట ఎవరు చెప్పారో తెలుసా? యెహోషువ చెప్పాడు. మోషే చెప్పలా, యెహోషువ చెప్పాడు. ఎందుకో తెలుసా? అతడు మోషే కంటే అధికమైనటువంటి ఆత్మను పొందినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యం ప్రతి వ్యక్తిని గురించి ఒక పాఠం నేర్పిస్తుంది. మనకు ప్రతి వ్యక్తిని గురించి ఒక పాఠం నేర్పిస్తుంది. ఇప్పుడు వాగ్దాన దేశం వైపునకు వెళ్ళడానికి వాళ్ళు చేసిన పనులు ఏంటో తెలుసా? నిర్జీవ క్రియలను విడిచి, బండ మీద కొట్టినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను తిట్టినప్పుడు యెహోషువ పక్కన ఉన్నాడు, కానీ అహరోనులాగా మోషే తిట్టాడు కదా అని అహరోను కూడా తిట్టలేదు. ఇతను ఒక ఇండివిజువాలిటీని పెంచుకున్నాడు. నేను దేవుని బిడ్డలను ఇలా ప్రేమించాలి. హల్లెలూయా. గొప్ప సేవకులు అవుతారు, గొప్ప నాయకులు అవుతారు. ఎప్పుడంటే మనకంటూ దేవుని యొక్క పరిచర్యలో మన నాయకుల యొక్క ఫలమును మనము చూస్తూ, అలాగే రాబోతున్నటువంటి తరములో ప్రజలకు ఎలా సేవ చేయాలో గ్రహించుకుంటూ ఉంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మన నాయకుల్లో ఉండేటువంటి తప్పిదాలను మనం చేయకుండా ఉంటూ భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి నాయకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాడుకున్నటువంటి వ్యక్తి యెహోషువ. కనుకనే ఆయన నిర్జీవ క్రియలను విడిచి ఏం చేశాడంట? వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇప్పటికీ 2 విషయాలు నేను మీకు బోధించాను. మొదటి విషయం, కాలేబు నిర్జీవ క్రియలను విడిచి ఏం చేశాడంట? వాగ్దాన దేశంలోనికి వెళ్ళాడు. యెహోషువ నిర్జీవ క్రియలను విడిచి వాగ్దాన దేశంలోనికి వెళ్ళాడు. వచ్చే వారం మరొక అద్భుతమైనటువంటి విషయంతో దేవుని యొక్క లేఖనాల్లో నిర్జీవ క్రియలను విడిస్తే ఎలా మనము గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్తామో నేర్చుకుందాం. తలలోంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు
మీ ఎదుట ఉంచినటువంటి ఈ మాటల్ని గమనిస్తూ పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడినటువంటి అనుభవాలని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అవును, ఒక సేవకుని వెంబడించడం వలన సేవకునిలో ఉన్నటువంటి సద్విషయాలను ఎలా నేర్చుకుంటామో చెడు విషయాలను అలా విడిచిపెట్టే అనుభవాన్ని నేర్చుకున్నటువంటి యెహోషువలాగా మనం మారాలి. అలా అని సేవకుడి కంటే నేను గొప్పవాడిని అని తలెగరేయలేదు యెహోషువ. మోషే బ్రతికినంతకాలం మోషే యొక్క అడుగు జాడల్ని అనుసరిస్తూ మోషే మాటకి విధేయత చూపుతూ వెంబడించాడు. ఏ సమాజాన్ని అయితే మోషే నడిపిస్తూ వచ్చాడో ఆ సమాజం యొక్క రెండవ తరము వాళ్ళని యెహోషువ నడిపించాడు. మోషే ఉన్నటువంటి కాలంలో ఏమైతే మోషే చేయలేకపోయాడో ఆ విషయాలన్నిటినీ యెహోషువ చేయగలిగాడు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో సమయం గడిపాడు, గుడారములో నుంచి బయటికి రాలేదు. మోషే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెనకాలే వెళ్ళాడు, కొండ మీదకి మోషేతో పాటు వెళ్ళాడు. యుద్ధము చేయమంటే ఒంటరిగా అయినా సరే నాయకుడు రాకపోయినా చెప్పిన మాటకు లోబడ్డాడు. కనుక నిర్జీవ క్రియలను వదిలిపెట్టినటువంటి అనుభవాన్ని నేర్చుకొని విశ్వాస విషయంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ గొప్ప నాయకుడిగా అవతరించినటువంటి యెహోషువను పోలి మనం ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అట్టి అనుభవంలోనికి నడిపించబడ్డానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నయోమి ప్రార్థన చేస్తుంది.